వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలంలోని భూమాయపల్లె అమ్మ వృద్ధాశ్రమంలో రెడ్డెం సోదరుల ఆధ్వర్యంలో పేదలకు, వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా అమ్మ వృద్ధాశ్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళులర్పించి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది పేదలకు ఎన్నో సేవలు అందించిన ఘనత కేవలం ఒక వైఎస్ రాజశేఖర్కే చెందుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి కొనియాడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, అందరికీ ఇందిరమ్మ ఇల్లు, 108 అంబులెన్స్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలుపర్చిన ఇలాంటి నేత ఇలలో ఇక పుట్టడన్న పేరు సంపాదించి ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం చంద్రశేఖరరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ డి మురళీమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ మండల నేత సెట్టిపల్లె సిద్ధారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ముత్తుకూరు వెంకటసుబ్బయ్య, వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు గంగిరెడ్డి నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు ముత్తూరు వెంకటరమణ కార్యకర్తలు పాల్గొన్నారు. చందని శాశ్వత కీర్తి గడించినటువంటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మేము ఈరోజు కాజీపేట మండలం భూమాయపల్లె వద్ద గల అమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ, అనాథలందరికీ భోజనం ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులకు పంచిపెట్టి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఇక్కడ పెద్ద ఎత్తున శ్రేణులందరూ రావడం సంతోషించదగ్గ విషయం. ఈరోజు సంక్షేమ రథసారథిగా ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి ధీరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు తండ్రి వైఎస్ గారి బాటలోనే నడిచి ప్రజల హృదయాల్లో నిలిచిన మహోన్నతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు, అనాథలకు భోజనం పెట్టి సంతోషపడడం కాదు, అదేవిధంగా ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కేక్ కట్ చేస్తేనే సరిపోదు. ఇక్కడ సంతోషంగా మనం జేజేలు పలుకుతే దానివలన వచ్చిన లాభం లేదు. మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళి అంటే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడమే దానికి నిజమైన నివాళి అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా భావించి అందులో 95% అమలు పరిచినటువంటి గొప్ప ధీరోదాత్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన చేయాలని చెప్పి ప్రజలు ఊగుతూ ఉన్నారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా ఆయన ముఖ్యమంత్రి చేయడానికి తహతహలాడుతూ ఉన్నారు. దానికి కారణం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇల్లు ఇచ్చినారు. అది కాదు కావాల్సింది. ఈరోజు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఎందరికి కావాల్సిందే, ఎన్ని కావాల్సిందే అన్ని ఊర్లలో అందరికి కూడా వేలాదిగా, లక్షలాదిగా ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి మహానుభావుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 108 కానీ 104 కానీ ఈ సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన కేవలం 5.5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసి 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆయన్ను మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విధంగా మాట్లాడేటటువంటి వ్యక్తి.
ఎక్కడ వేల మంది జనం ఉన్నా వాళ్ళు వందలాది మందిని వేలాది మందిని పేర్లతో పిలిచేటటువంటి వ్యక్తి, వాళ్ళందరికీ అత్యధిక గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గమనించి మనం అందరము కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే తిరిగి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప వేరేది కాదన్నటువంటి విషయాన్ని గమనించి మనం అందరము చావో రేవో తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు విత్తి వేడుకుంటున్నా ఉన్నా. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.